కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతుందని హోంమంత్రి అనిత అన్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. డీఎస్సీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సుపరిపాలన అందించిందన్నారు. ₹1,72,00,000 ఇస్తామని మొత్తం అంతా కలిపి ₹1,72,00,000 వస్తుందని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్తే నేను మాట్లాడుతూ బోర్డు నువ్వు ఇచ్చేదండి నేను వచ్చి కోటి ఇస్తానంటున్నాను. అంటే ఆయనకి ₹1,72,00,000 కన్నా ₹1 ఎక్కువలా కనిపించిందేమో నాకైతే అర్థం కాదు. విషయం ఏంటంటే ఒకటి అది చాలా బాధాకరమైన సంఘటన. ఆ సంఘటనకి స్పందించి వితిన్ 6 అవర్స్లో కేంద్ర మంత్రులు 2 కేంద్ర మంత్రులు ఒక ఎంఓఎస్ అంటే 3 కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు కానీ అదేవిధంగా కుమారస్వామి గారు కానీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కానీ వితిన్ 1 అవర్లో సిపి కలెక్టర్ అక్కడ ఉన్నారు. వితిన్ 1.5 అవర్లో నేను ఎంపీ గారు అక్కడ ఉన్నాం. అంటే ఓవరాల్గా వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే విషయంలోని కానీ అదేవిధంగా వాళ్ళకి భరోసా కల్పించే విషయంలో కానీ క్షతగాతులను ఆదుకునే విషయంలోనే కానీ గవర్నమెంట్ ఎంత స్పీడ్గా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మాట్లాడితే ఆదుకున్నామని మాట్లాడుతున్నారు. ఇదే 2019 నుంచి మీకు ఈ పాయింట్ మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు స్టీల్ ప్లాంట్లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ 12 మంది కార్మికులకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించగలిగాడా, ఏదైనా ప్యాకేజ్ ఇప్పించగలిగాడా ఒకసారి మాట్లాడమనండి. మేము ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో 9 మంది కుటుంబ సభ్యులకి కూడా మొన్న సాయంత్రానికి 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో 27 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెక్కులు అందించడం ఒక ఎత్తు అయితే ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈరోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు వచ్చే కాంపన్సేషన్స్ అదేవిధంగా ఇచ్చే ప్యాకేజ్తో పాటు ఈరోజు మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఇస్తున్నాం. అంటే ఈరోజు మేము కట్టుబడి ఉన్నట్ట వాళ్ళు కట్టుబడి ఉన్నట్ట. నిన్ననే నేను వీడియోలో చూపించాను. డైరెక్ట్గా అతని దగ్గర సీఎస్ పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ స్టీల్ ప్లాంట్ 33 ఎకరాలు ఎత్తేసి విశాఖ రాజధాని కట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికే కదా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ వచ్చింది. అంటే ఈరోజు ఇన్ని వాస్తవాలు బయట పెడుతున్నా కూడా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారని ఎవడో చూడలేదు అనుకుంటుందట. ఈ రకంగా ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఈయన రాజకీయాలకు అర్హుడా కాదా అన్నది జనం ఆలోచించుకోవాలి. అంటే 2 ఏళ్ళని బెంగళూరులో ఉంటే 2 ఏళ్ళకి లేదనుకుంటే ఎలా? వారి నమ్మకం ఒమ్ము కాకుండా ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 అన్నాం, అలాగే అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పెట్టిన 5 సంతకాలు కూడా అద్భుతంగా క్షేత్రస్థాయిలో అమలు చేశాము. దాంట్లో ముఖ్యంగా డిఎస్సీ అవ్వచ్చు, దాన్ని కూడా ఈ ప్రతిపక్షాలు హేళన చేసే విధంగా ఉంది. ఎక్కడ కూడా ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా చాలా పారదర్శకంగా జరిగిన డిఎస్సీని కూడా వాళ్ళు హేళన చేస్తామని మాట్లాడుతున్నారు ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ఈ రోజున వాళ్ళు చేసిన ఎగ్జామ్స్ అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కూడా 150 కంప్లైంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి జిఎస్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఆ ఉద్యోగస్తులు పడతా ఉన్నారు. ఒక పారదర్శకంగా ఏదైతే యువతకు మంచి కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవచ్చు, లోకేష్ గారు ఈ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా భూమి అనేది ఒక ఎమోషన్, ఒక అటాచ్మెంటు, భవిష్యత్తుకి ఒక భద్రత, అలాంటివన్నీ కోల్పోయే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు పెట్టి అన్ని హరించే విధంగా వాళ్ళ హక్కులన్నీ హరించే విధంగా వాళ్ళు కార్యక్రమం చేశారు. దాన్ని మేమంతా కూడా ఈరోజు పారదర్శకంగా మేము కార్యక్రమం చేస్తాం. అట్లా చెప్పుకోవాలంటే 24 నెలల్లో ఒక 36 కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 కాదు, సూపర్ 36 కూడా మేము చేసేటువంటి పరిస్థితి మేము ఉన్నాం. ఇవన్నీ కూడా తెలియజేయడం కోసం.